చెప్పొచ్చేమో కానీ నిజంగా ఆత్మ చేత నడిపించబడి ప్రార్థన చేయలేడు అవిశ్వాసి కనుక అయితే. కనుక నీవు కనుక నిజంగా రక్షించబడి విశ్వాసం కనుక అయితే, నీవు కనుక దేవుని ఆత్మను కలిగిన వాడు కనుక అయితే, నీవు వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. నాలో అదే జరిగింది. నేను 2017 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను వ్యక్తిగతంగా. అంతవరకు కూడా ఏదో అటు ఇటుగా ఉన్నట్టుగా ఉండేవాడు. 2017 సంవత్సరంలో అప్పుడు నాకు 17 సంవత్సరాలు, 2017 కాదు, అప్పుడు నాకు 17 సంవత్సరాలు, బహుశా 2000 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడు నేను ప్రభువు తెలుసుకున్నాను మీటింగ్స్ లో. దేవుడు వాక్యం విని ఆయన వాక్యం మీద పట్టబడి అప్పుడు నేను ప్రభు ఎదిగిన తర్వాత, అంతకుముందు నేనే కలగూడ దగ్గర నా ప్రార్థన మా నాన్నకు తిరిగేవాడు కదా. ఎందుకంటే కొడుకుంటావు అటువంటి ప్రార్థన చేయవాలంటే మా నాన్నగారు ఒకవేళ మా ఊళ్ళోకి వస్తున్నట్టు అబ్బా మొత్తం నుంచి దిగిపోయి మాత్రం చేసి ఆయన వెళ్ళిపోయేదాకా కలుసుకుని ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వేసి మళ్ళా కొడుకుంటున్నాయి మళ్ళీ ఎదురు. ఈ రాత్రి పూట జరిగేటువంటి మరి ఇంట్లో జరిగే ప్రార్థన ఉంటుంది కదా, కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనకి ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఎప్పుడు ముగిస్తారో మా నాన్నగారు మా అమ్మగారు ప్రార్థన చేసి అనుకున్నాము. ఈయనకి భక్తి ఎక్కువైపోయి ఆ ప్రార్థన చేస్తున్న కుటుంబ ప్రార్థనలో ఈయనకి భక్తి ఎక్కువైపోయింది. మధ్య ఉన్నా కొంతకి తగ్గిస్తారంటే ఉన్నా కొంతకి పెరిగిపోతాయి ఈయన ప్రార్థనలో. ఎన్నికోసిన ప్రార్థన అన్నట్టుగా ఆ మాట అనలేక, అంటే కొడతారని తిడతారని ఆ మాట అనలేక అనుకుంటా, ముక్కుకుంటా మూలుకుంటా అయ్యేదాకా మొదలు కూర్చున్నట్టు ఉంది నా పని. ఎప్పుడండి నాకు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు నాకు చాలా చికాకుగా ఉండేది. ఎందుకంటే నా ఆత్మకార్యం జరగలేదు. భాస్కర్ కొడుకునే సండే స్కూల్ కూర్చున్నాను, అనుచరులు కూర్చున్నాను, మీటింగ్స్ లో కూర్చున్నాను, కానీ పరిశుద్ధాత్మ కార్యం నాలో జరగనందువల్ల, నాలో ఆత్మ లేనందువల్ల నేను ప్రార్థన చేయలేకపోయేవాడిని. అసలు ప్రార్థన సరిగ్గా వచ్చేది కాదు. నాగరిక వాళ్ళు ఈ రోజు మీరు ప్రార్థన చేస్తారంటే ప్రభా నాయన నాయన తండ్రి తండ్రి నాయన ప్రభా ఏం వచ్చేది కాదు. స్కూల్కి వెళ్ళాలైనా ప్రభా సైకిల్ వెళ్ళినైనా సైకిల్ కొనుక్కోవాలి, సైకిలే ప్రభా బాగా ఆడుకోవాలైనా బాగా కావాలని చెప్పి మీకు ఇదే కనుక. ఎందుకంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటే తగిన రీతిలో ప్రార్థన వస్తుంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు ఆయన ప్రార్థన చేయడం మనకెలా అవుతుంది? ప్రార్థన వాళ్ళ మధ్యలో కలిసి తీసుకుంటాము చేస్తున్నాను. కనుక నేను ఏమని చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు మనకు ప్రార్థన పట్ల ఆసక్తి ఉండదు, మనం ప్రార్థన చేయము, మనకు చేయలేదు. ఏదో నామకార్థంగా మోకరించిన ఏదో పడిపడి మనం మాకు ప్రార్థన చేసి వచ్చేస్తాం. అందుకనే చాలా మంది జీవితంలో ప్రార్థన ఎందుకు ఉందంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు అసలు మోకరించాలే కానీ ముగించడం రాదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఉంటే నువ్వు మోకరిస్తే అన్నాడు, ఉచ్చరింప శక్తులు కానీ మూలకులతో ఆత్మ కార్యముల పక్షంలో నుండి విజ్ఞాపన చేయబట్టారు. ఇప్పుడు అది నేను అనుభవిస్తున్నాను. నాకు 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరం నేను ప్రభుత్వం చేసుకుని పశ్చాత్తాపడి ఆ సంవత్సరం నేను బాప్తిసం తీసుకుని నేను అన్నాను, నాన్న నేను ఒక బయట కలిసి వెళ్ళిపోతాను అన్నాను. మా నాన్నగారు నువ్వా? ఎందుకంటే నాకు ఇష్టమైన మా నాన్నగారు తెలుసు. అసలు నా చరిత్ర నేను చెప్తే నేను నమ్మరు, అంత ఘోరంగా ఉంటుంది నా చరిత్ర. మీరు వేమలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గురించి అడిగితే చెప్తారు వాడు కొడుకోడు. అటువంటి చరిత్ర అంతా ఆయన అక్కడ నువ్వు అబ్బాయి కలిసి చెప్పినవాడు, నేనే వెళ్తాను బయట కాలేజ్. ఆయనకేం అర్థం కావట్లేదు. తర్వాత తెలుసుకున్నాడు నిజంగా నేను రక్షించబడ్డాను. లేకపోతే ఒక్కొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఇంట్లో నా యొక్క గొప్పోడు, నా యొక్క మంచోడు, నా యొక్క పరిశుద్ధుడు ఎవరో ఉండడు, బయటకు వెళ్తే నా యొక్క పరిమాణంలో ఎవరు ఉన్నాడు. అలా ఉండేది నాకు జీవించేవాడు. ఎందుకంటే నా లోపల పరిశుద్ధాత్మ లేడు. గుట్టాలు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళుగా నేను చేయడానికి కాలేదని చేసేస్తాను. అసలు ఏ రోజు కాలేజీకి వెళ్ళి లేదు. చాలా చాలా భయంకరంగా అప్పుడే చాలా చెప్పుకున్నట్టుగా ఉండేవాడు. కానీ దేవుడు పట్టుకున్న తర్వాత నాకు
తెలిసి తెలియకుండా నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా చాలా ఆశ్చర్యం వేశాడు. నేను రక్షించబడిన తర్వాత కాలానికి ఆ రాత్రి కూడా పొడుగునిచ్చే మరి రాత్రి కూడా పడుకోవడానికి ముందు ఒకప్పుడు మన ఆందోళన బలవంతం చేసేవాడు. కానీ నేను నా అంతటా నేను వాకరించి ప్రార్థన చేసుకుంటుండేవాడు. నా అంతటా నేనే ప్రార్థన చేసుకుంటుండేవాడు. కనుక ఇప్పుడు నాకు అర్థమైంది వాక్యాన్ని బట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగింది కనుక, పరిశుద్ధాత్మ దేవుడైన నాకు జీవితంలోకి వచ్చాడు కనుక అప్పుడు ప్రార్థన చేయడం నాకు చేతనైంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయమండి. మోకరించేది మనమే, మోకరించేది మనమే కానీ ప్రార్థించేది ఆయన. మీరు ఎప్పుడైతే వ్యక్తిగతంగా మీరు మోకరించినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు తెలిసి తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి తెలియకుండానే అసలు మీకు మనసు మీతో సహకరిస్తూ ఏమి వచ్చినప్పుడు సత్యం కాకుండా మాటలు బయటకు వస్తూ చాలా చక్కని ఫ్లోతో మీరు మీ యొక్క ప్రార్థన ముందుకు వెళ్తుందా? అయితే మీరు పరిశుద్ధాత్మను అంటున్నారు. అందుకని అననీయ అంటున్నాడు ప్రభువా, వాడు దుర్మార్గుడు సౌలైన వాడు, వాడు నీ సంఘాన్ని హింసించిన వాడు, వాడు నిన్ను కూడా మోసం చేసేదేమో దేవుడు బిడ్డగా ఉన్నాడని చెప్పంటే దేవుడు అంటున్నాడు అననీయ ప్రార్థన చేస్తున్నాడు. అదే సూచన. రక్షించబడ్డాడని చెప్పడానికి ఇదే సూచన. మన మధ్యలో మేము మా సంఘంలో ఒక అమ్మాయి హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఆ అమ్మాయి కూడా మాకు హెల్ప్ చేస్తుంది తీసుకెళ్ళాం. నాకు అమ్మాయి మీద ఒక సందేహం ఒకటి ఉండేది, అసలు ఈ అమ్మాయి రక్షించబడిందేనా? ఎందుకంటే సంఘ కార్యక్రమంలో చాలా మేము పరిచయం ఎక్కడెక్కడ మాట్లాడాల్సి చాలా చాలా మాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఒక 19-20 సంవత్సరాలు ఎవరిస్తున్నా అప్పుడు మేము తీసుకున్న హాటల్ రూమ్ లోనే ఆమె కూడా పడుకుంది. కనుక అక్కడ 3 ఉన్నాయి మంచాలు, ఒక మంచం మీద ఆమె పడుకుంది. అలా ఆమె పక్కన భార్య, తర్వాత పక్కన నేను పడుకున్నాము. అయితే తెల్లవారుజామున 4 గంటలకి నేను నాకు ఎందుకు వెళ్తూ వచ్చి చూస్తే ఈ అమ్మాయి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంది. అంటే ఏంటన్నట్టు వ్యక్తిగతంగా తనకు తానుగా మోకరించి ప్రార్థన చేస్తుందంటే అది ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యం. లేదా ఆ టైంలో ఎలా ఉంటుంది పరిస్థితి? 4 గంటలకి అసలు 4 గంటలకి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే నాకైతే నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి నేను లేగను. 1,00,000 రూపాయలు ఇచ్చి బాబు 5 నిమిషాలు ఇవ్వాలంటే నేను లేగను. 1,00,000 వేయించుకుంటాను. ఎందుకంటే అంత డీప్ గా మనం నిద్రపోయి ఉంటాం ఆ టైంలో. కానీ ఆ టైంలో నా జీవితంలో మెట్టుకు వచ్చి చూస్తే ఈ అమ్మాయి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ, అప్పుడు నిజంగా నేను ఎంత సంతోషపడ్డానంటే నేను ప్రభువుని స్తుతించాను. ఈ అమ్మాయి నిజంగా రక్షించబడింది. ఆ అమ్మాయిలో ఆత్మకార్యం జరిగింది. ఆ అమ్మాయి దేవుని ఆత్మను కలిగి ఉంది కనుక ఆ అమ్మాయి ప్రార్థన చేయగలుగుతుంది. అలాగే 4 గంటలకు లేవాల్సిన పని లేదండి. మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నిజంగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేయగలుగుతూ ఉన్నారు, అటువంటి నడిపింపు మీలో ఉంది అని కనుక అంటే మీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు. లేకపోతే చూడండి అసలు ఇది ఎలా ఉంటుందంటే, మీరు చూడండి అన్యులు ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి గుళ్ళు గోపురాలు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో అయినా మోకరించి ఒక గంట సేపు ఉంటారా? లేదా అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? అక్కడికి వెళ్ళిన తర్వాత కోరికలు కోరుకుంటారు. నాకు అలా జరిగితే వీళ్ళు ఒక్కసారి కొట్టేస్తారు, నాకు అలా జరిగితే ఇది ఇచ్చేస్తారు. ఏంటి ఆ మనలోడే ఇచ్చేసి పారేసుకున్నాడు, ఏం చేసుకుంటే మహానుభావుడు నాకు నాకు అలా జరిగితే అది చేస్తాను, నాకు అలా అంతేగాని నాయన ఆమె జ్ఞాపకం చేసుకో, ఆమె పరిస్థితులను స్వస్థపరచు, తండ్రి నా జీవితం ఎలా ఉంది బాగు చేయి, ఇటువంటి ప్రార్థన వస్తాయా? మరి రావు. కేవలం విశ్వాస దేవుని తండ్రి అని పిలవగలిగిన వాడు, దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగిన వాడు, రక్షించబడిన విశ్వాస ప్రార్థన చేస్తాడు. రక్షించబడిన విశ్వాస ప్రార్థన చేస్తాడు, ప్రార్థన గడుపుతాడు. కనుక మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారు,
ప్రార్థన చేస్తూ ఉన్నారు అని కనుక అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం అది. ఇప్పుడు ఇదేం బిడ్డారా, నిజంగా కొంతమంది మోకరించారంటే గంటలే, కొంతమంది మోకరించారంటే గంటలే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుతో ఒక గంట సేపు మాట్లాడగలుగుతారా? చెట్టుతో ఒక గంట సేపు ఏదైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. మనం ఎవరు ఎదురుగా లేకపోతే మనకి ఏది రాదు మాట. కానీ మనం కళ్ళు మూసుకుని ఎవరు లేకపోయినా గదిలో ఒంటరిగా ఉండి మనం మోకరించి గంటల తరబడి మనం మాట్లాడుతున్నాం అంటే మనం దేవుడితో మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్ముడు మనలోడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి నాకు ఎలా ఉంటుందంటే చాలా బిజీ షెడ్యూల్లో అనుకుంటాను ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసుకుందని చెప్పి చర్చి లోపలికి వెళ్తాను. మాది ఎలా ఉంటుందంటే కింద హౌస్ పైన చర్చి, రాజేష్ గారు తెలుసు. 20 నిమిషాలు ఎందుకంటే ఏదో ప్రయాణం ఉంది, కొంత దూరం వెళ్ళాలి అన్నట్టుగా వెళ్తాను, మోకరించి ప్రార్థన చేస్తాను. 20 నిమిషాలు అనుకుంటాను, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి 40 నిమిషాలు 50 నిమిషాలు అయిపోతుంది. అయిపో మీకు అప్పుడే 50 నిమిషాలు అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వచ్చినంప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానేమి పక్షము జ్ఞాపన చేయమన్నాడు వాక్యంలో. భక్త సింగ్ గారు దేవతల్లో ఆయన ప్రార్థన చేస్తే చాలా సమయాన్ని మోకాళ్ళ ఉండిపోయేవాడు. చాలా సమయం. అలాగే జాన్ హైడ్ అని ఆయనను ప్రేయింగ్ హైడ్ అంటారు, ప్రార్థనాపరుడైన హైడ్ అని. ఆయన 19వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చాడు. పంజాబ్లో ఆయన దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఆయన ఒకసారి ఎన్ని గంటలు ప్రార్థన చేశాడంటే, ఆయన చాలా ప్రార్థనాపరుడండి. ఆయన పేరు జాన్ హైడ్ అయితే ఆయన చాలామంది ప్రార్థనాపరుడైన హైడ్ అనేవారు. ఎందుకంటే ఆయన చాలా విస్తారంగా ప్రార్థన గడుపుతూ ఉండేవాడు. పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆయనను ఒక ఏమనేవారంటే ఏ మ్యాన్ హూ నెవర్ స్లీప్స్ అనేవారు. అంటే నిద్రపోని వ్యక్తి. ఆయనకు సాధారణంగా నిద్రపోవటానికి తెలియదంటండి. ఎందుకనంటే పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఒకసారి అయితే ఆయన ప్రార్థనలో మోకరించాడంట. ఆ రోజంతా ప్రార్థన చేశాడు, తర్వాత రోజు కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు వెళ్ళి ఆయన లేపారంట. హైడ్ గారు మరి మీరు భోజనం చేయలేదు, కాలకృత్యాలు తీసుకోలేదు, ఇప్పుడు భోజనం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రార్థన చేసుకోండి అంటే, అదేంటి ఇందాడే కదా మోకరించానంట. అప్పటికి 36 గంటలు చేశాడు ప్రార్థన. 36 గంటలు ప్రార్థన చేసి అన్నాడంట, అదేంటి ఇందాకడే కదా మోకరించాను, భోజనం అంటారేంటి, స్నానాలు అంటారేంటి, ఇందాకడే కదా అంటే ఆయన ఇప్పుడు వాళ్ళు అన్నారంట, లేదయ్యా మీరు ఇప్పటికి మోకరించి 36 గంటలయ్యింది. ఎలా చేశారని చెప్పు ప్రార్థన అంటే, లోపల ఆత్మ నడిపింపు, లోపల ఆత్మ కార్యము. మనము కూడా అన్ని గంటలు చేస్తేనే విశ్వాసం. నేను అలా గంటలు లేదండి. అలాగైతే నేను కూడా అన్ని గంటలు చేయలేను, నా వల్ల కాదేమో. కానీ మనము దేవుని ఆత్మను కలిగిన వారమే గనక అయితే, క్రీస్తు ఆత్మ మనలో గనుక ఉంటే మనము వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేసేవారమై ఉంటాము. ఏ ప్రార్థన? వ్యక్తిగతంగా మనము దేవుని దగ్గర మొదపెట్టేవారమై ఉంటాం, ప్రార్థన చేసేవారమై ఉంటాం. ప్రార్థనలో ఒక తెలియని సహాయం మనం పొందుకుంటూ ఉంటాం. ఇది కూడా నేను మీ ముందు ఉంచని చెప్పి ఆశపడుతున్నాను. అందుకనే వాక్యంలో అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏమిటి మన బలహీనత? అమ్మా అక్కడ ఆవిడని, అమ్మ మీరే, అదే మన బలహీనత. ఏంటి మన బలహీనత అంటే, మనం ప్రార్థన చేయడానికి మనకు శరీరం సహకరించదండి. అబ్బే, ప్రార్థన చెయ్యాలని ఆత్మ మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు లోపల. అందుకని ప్రభువు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇదే అన్నాడు ఈ మాట. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. మీరు టీవీ ముందు కూర్చోండి, ఎంతసేపు అయినా ఛానల్స్ మార్చి ఆ దీపం చూడ, ఈ దీపం చూడ, ఆ 2 దీపాలు వచ్చి మన దీపాన్ని ఆర్పేస్తాయి.
ఇంకేం చేస్తాం ప్రార్థన? ఆ దీపం వచ్చి ఈ దీపాన్ని ఆర్పేసింది. రామ రామ దీపం అంటే మరి ఏం చేద్ది? ఆడెవడో అంట దారైపోయే దున్నమ్మ వచ్చిన కాలు తొక్కమ్మ అన్నాడంట. దున్నపోతూ దారంట పోతుంది, దాన్ని పోనివ్వాలి కదా. పోనివ్వకుండా కాలు ఎట్టు పెట్టి రామ దున్నమ్మ వచ్చిన కాలు తొక్కమంటే తొక్కేసి వెళ్ళిపోయింది, ఉంటుందా కాలు. అలాగే ఆ యొక్క దీపం ఏదో వస్తుంది, మనం దాన్ని పోనివ్వాలి. ఆ దీపాలని వెలుగుచ్చుకుంటే అవి వచ్చి ఈ దీపాన్ని ఆర్పేస్తాయి. నేను ఏ దీపం గురించి మాట్లాడుతాను మీకు బాగా అర్థమైపోతుంది పాటికి. కనుక అది మన శరీర బలహీనత. శరీరము టీవీ చూడని చెప్పుద్ది, ఫోను చూడని చెప్పుద్ది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి చూపు పోద్దు అంటున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చేసరికి ఇక వాళ్ళకి ఏం పెద్ద చూపు ఉండదండి. కర్ర ఇచ్చుకుని తడుముకుంటూ వెళ్తామే. ఎందుకని అంటే ఈ యొక్క మొబైల్ నుండి వచ్చేటటువంటి బ్లూ లైట్ అది చాలా ప్రమాదమైంది. రాను 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 అది వెళ్ళి ఏం చేస్తుందంటే రెటీనాను దెబ్బతీసి ఆఖరికి చూపు లేకుండా చేస్తుంది అనమాట. నిజంగా ఇప్పుడు కనుక చూస్తే అందరూ కూడా దీంతోనే ఉండిపోయారు, అందులోకి వెళ్ళిపోయారు. ఏంటి? తల మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు. తల ఇక మొత్తం ఇది ఎలాగ ఉంటుంది, ఇది ఇలా అందులో పెట్టేసి చేతులు కూడా అందులో పెట్టేసి ఇక తల చేతులు అందులో ఉంటాయి. ఇంకెందుకు మండు కాళ్ళు కూడా మొత్తం అందులో పెట్టేసి అందులో దూరెత్తే పోద్ది. ఎందుకంటున్నానంటే చాలామంది అసలు ఏముంటుందండి మ్యాటర్, ఆ ఫేస్బుక్ చూసి 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 వాట్సాప్లు చూసి ఆ స్టేటస్లు చూసి ఇంకేం చూస్తారు, యూట్యూబ్లు చూసి ఏముండదు. అదేదో ఒక టిక్ టాక్ అంట, పనికి మాలింది పని లేనిది ఏదో అక్కడ చేస్తుంది, డ్యాన్స్ ఎక్కువ చూస్తారు వాళ్ళు. ఇవన్నీ చూసి 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 2 గంటలు 3 గంటలు రోజుకి 2-3 గంటలు 4 గంటలు, కొంతమంది 5-6 గంటలు కూడా ఫోన్లోనే ఉంటారు. అదే మన బలహీనత అన్నాడు వాక్యంలో. ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఎందుకంటే ఇక శరీరము ప్రార్థన చేద్దామంటే ఇది సహకరించదు, అసలు ఒప్పుకోదు. ప్రార్థన చేద్దామంటే పడుకోవచ్చు కదా అంటే అది ప్రార్థన చేయని లోపల పరిశుద్ధాత్మని దేవుడు ప్రేరేపణ చేస్తుంటే టీవీ చూడు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రార్థన. ఇప్పుడు ఈ దీపం వెళ్ళిపోతే ఇంకో దీపం రాదు నీకు, కనుక ఇప్పుడే చూసేయి, తర్వాత చేసుకోవచ్చు ప్రార్థన అని ఆ టీవీ మొత్తం చూసిన తర్వాత ఇక కళ్ళు లాగి పడుకుంటా, ఇక ప్రార్థన చెయ్యం. అందుకని ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగంటే మనము మోకరించిన తర్వాత మనం మోకరింప చేసినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసి ఆయన మన చేత ప్రార్థన చేపిస్తాడు. ఎలాగంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమందుండి విజ్ఞాపన చేయను అన్నాడు. అసలు మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చెప్తున్నాం దేవునికి మనకే తెలియదు ఒక్కొక్కసారి, కానీ మాటలు వచ్చేస్తాయి బయటికి. అటువంటి అనుభూతి మీలో ఉందా ఎప్పుడైనా? మనము దేవుని దగ్గర, ఉదాహరణకి నిన్న మరి దేవుని సేవకులు ఆయన వచ్చినటువంటి ఒక లాల్ బాబు గారు ఆయన అన్నారు, బ్రదర్స్ మనం ప్రార్థన చేద్దామని అన్నారు. అప్పుడు మరి తమ్ముడు ఇజ్రాయేల్ రాజు గారు, నేను, ఆయన ముగ్గురు మోకరించాం. మాకు షెడ్యూల్ ఎంతంటే 15-20 నిమిషాలు అన్నట్లుగా అన్నారు. కానీ నాకు తెలిసి ఒక అర్ధగంట పైనే, ఇంకా మా బేబీ ఒక 40 నిమిషాలు ఉంటుందేమో, నేనైతే టైం కరెక్ట్గా చూడలేదు. కానీ ప్రార్థన చేశాం. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమి సిద్ధపడం అంటే పలానా విషయాల గురించి ప్రార్థన చేద్దాం, ఈ మాట చెప్దాం, అక్కడ ఈ మాట చెప్దాం చెప్పి సిద్ధపడం. కానీ ప్రార్థన ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు ఆటోమేటిక్గా మనలోని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ఇది ఎలాగుంటుందంటే, మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోనూ ఆటో వాక్ అని ఒకటి ఉంటుంది. ఆటో వాక్ ఏంటంటే అది ఒక పెద్ద చైన్ అనమాట, అది వెళ్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్కి మారాలి. ఉదాహరణకి మనం అమెరికా కనుక వెళ్ళాలనుకోండి, దుబాయ్లో కనుక మనం కనుక మరి అక్కడ కనుక దిగితే అక్కడ ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్కి మారాలి. మధ్యలో 1 గంట ఎంతో టైం ఉంటుంది. దూరం ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి గంటలో ఎలాగెళ్తారు? లగేజ్ వేసుకున్న దూరం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవాలి. ఏమండి ఎలా నడవాలి? మరి నడవలేం కదా అంటే అప్పుడే ఆటో వాక్ అని ఒకటి ఉంటుంది. ఇక ఆటో వాక్ ఏంటంటే అదొక పెద్ద చైన్ అండి. అది చక్కగా ముందుకు నడుస్తూ ఉంటుంది, స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. మనం దానిపైన నిలబడి మనం కూడా నడవచ్చు. అప్పుడేమవుతుంది? మనం నడుస్తున్నాము, మన కింద అది కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. కనుక దానిపైన మనం నడుస్తాము, పడము, కానీ మనం ముందుకు వెళ్తాం.
అప్పుడు మనిషి ఎలాగెళ్తాడంటే మనం బయట నుండి కనుక చూస్తుంటే మామూలుగా నడిస్తే ఇలాగ స్లోగా వెళ్ళే మనిషి ఆటో వాక్ మీద కనుక నడిస్తేను ఇలాగ వెళ్ళిపోతారు స్పీడ్గా. కిలోమీటర్ దూరం 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. మనము నడుస్తాము, కింద అది కూడా నడవటం వలన మనం చాలా తొందరగా ఒక సైకిల్ తొక్కినట్లుగా మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం ఎదరకు. అలాగే దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కానీ మనలో నుండి ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన మనకు పదాలు ఇస్తాడు, ఆయన మనకు అంశాలు ఇస్తాడు ప్రార్థన చేయడానికి, మన చేతను ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. నోరు మంది కానీ ప్రార్థన అయింది, నోరు మనది శరీరం మంది కానీ ప్రార్థన అయింది. ఆయన ప్రార్థన చేస్తాడు, మనలో ఉండి చేపిస్తాడు మన చేత ఆయన. కనుక దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ రీతిగా ప్రార్థన చేస్తాడు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదటి లక్షణం. మరి ఈ మొదటి లక్షణంలోనే కొంచెం భయం వేసిందా, అమ్మో ఇది నాలో లేదేమో అని? మీరు ప్రార్థన చేసి చూడండి, మీకు దేవుని ఆత్మ నడిపింపు కనుక మీరు పొందుకుంటున్నట్లయితే, నేను ఇప్పుడు మీకు చెప్పిన మాటల్లో దేవుడు ఆ రీతిగా మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే ప్రార్థనలో మీరు దేవుని ఆత్మ కలిగిన వారిని చెప్పడానికి అదొక నిదర్శనమై ఉంది. రెండవది ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండవది పోరాటం. మొట్టమొదటిగా దేవుని ఆత్మ కలిగిన వారిలో ఏముంటుంది? ప్రార్థన జీవితం ఉంటుంది. వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయవారే ఉంటారు, ప్రార్థన చేయగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఉన్నాడు కనుక, మన బలహీనతలు ఎరిగిన దేవుడు కనుక మనకు సహాయం చేస్తూ, ఆయన మనకు మాటలను అందిస్తూ, తలంపులను అందిస్తూ, ఉచ్చారణ ఇస్తూ, ఏమండి అంశాలు ఇస్తూ మన చేతన ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. మనం కనుక విధేయులం కనుక అయితే. ఒకటి ప్రార్థన, రెండవది పోరాటము. ఏం పోరాటము చూద్దాం. రోమా 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. చాలండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో అన్నాడు ఇక్కడ వాక్యంలో. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ వాక్యం వింటున్నారమ్మా? దేవుని ఆత్మ లేకపోతే మనము రక్షించబడలేదు. కనుక దేవుని ఆత్మ కలిగి ఉంటే మనం రక్షించబడ్డాం. దేవుని ఆత్మ కలిగిన వాడు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. ఆ స్త్రీ అయితే ప్రార్థన చేసే స్త్రీగా ఉంటుంది. మొట్టమొదటిలో నా భార్య మీద నాకు డౌటు, ఈమె నిజంగా రక్షించబడిందా? ఎందుకంటే కొత్తగా మాకు అప్పుడు ఒక వివాహం అయింది, ఒక బాప్తిసం తీసుకుంది. ఓకే, నేను ఎప్పుడు బాప్తిసం నేను నమ్మను. కనుక కొన్ని రోజులు నేను ఆమెకు ఆత్మస్థితిని నేను పరీక్ష చేస్తున్నప్పుడు, నేను లేనప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది కనుక దేవుని ఆత్మ కార్యము ఆమెలో పనిచేస్తున్నాడు కనుక ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నేను ఎప్పుడు గమనించిన ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా తనకు తాను వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం వింటూ, వాక్యం పట్ల ఆసక్తిని కనపరుస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఆమె రక్షించబడిందని. ఏమండి, మీకు ఎవరికైనా సంబంధాలు కనుక వచ్చినాయి అనుకోండి, పెళ్ళి కానీ వరకు పెళ్ళి అయిపోయినాక మాకు అయిపోయింది, ఇక మేమేం చేయలేం. మేము ఆల్రెడీ బస్సు ఎక్కేసాం, ఇప్పుడు మేము దిక్కూడ దిగితే మాకు ఏముండదు. ఇక మేము బస్సు ఎక్కేసాం, మేము వెళ్ళిపోవాలి బస్సులో. ఇంకా బస్సు ఎక్కని వారు ఉన్నారు ఇక్కడ, మంచిది. మీకు సంబంధాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారంటే బోళ్ళు చెప్తారు. అప్పట్లో నాకు ఒక సంబంధం తీసుకొచ్చాడు, ఒక ఆయన పాస్టర్ గారు అంటున్నాడు, రోజుకి 20 గంటల ప్రార్థనలోనే ఉంటుంది అన్నాడు అనమాట. అమ్మ నాకు వద్దులే ఆవిడ. అయితే ఇక 20 గంటల ప్రార్థన చేస్తే ఇప్పుడు నా బట్టలు ఎప్పుడు ఉతుకుద్ది అండి, ఇక వంట ఎప్పుడు చేస్తే, ఇక నాకు ఎప్పుడు పెడితే నేను ఎప్పుడు తింటా, ఇక ఆవిడ ప్రార్థన లేచేదాకా నేను ఇక పొట్ట సవడ తీసుకుంటూ కూర్చోలేక వద్దులే బాబా సంబంధం అన్నాను అనమాట. అంటే కొంతమంది బలి చెప్తారన్నమాట కబులు. ఎలాగో ఎవరు చేస్తారండి మనకి ఇక్కడ 20 గంటల ప్రార్థన? అంత భక్తి పరులు ఉంటే ఈ దేశం ఎలాగుంటుందా? ఈ వాటికి మనంతా అమెరికాలాగా అయిపోతా? ఏం అబద్ధాలు అనమాట. 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటారు కదా, మనల్ని 1000 కాదండి 10,000 ఆడతారు అబద్ధాలు. సరే, మీకు సంబంధాలు వచ్చినప్పుడు అంటారు, ఏమంటారంటే చాలా మంచోడండి, బాప్తిసం తీసుకున్నాడండి, రక్షించబడ్డాడండి, ఫలానా సంఘంలో ఉంటాడండి, మూల స్తంభం అండి, అసలు ఆయన లేకపోతే స్తంభం లేకపోతే మొత్తం అసలు ఒక కూలిపోద్దండి అన్నీ చెప్తారు అన్నమాట కబుర్లో. మీరు సింపుల్గా ఒక ప్రశ్న అడగండి,
ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడా? అక్కడే తేలిపోద్ది. ఆ వ్యక్తి తనకు తానుగా ప్రార్థన చేసుకుంటాడా? అక్కడే అతను రక్షించబడ్డాడో లేదో తెలిపోద్ది. ఆ స్త్రీ తనకు తానుగా అవసరమైతే మీరు డైరెక్ట్గా మాట్లాడండి, వాళ్ళతో తప్పేం లేదు. నేను అబ్బాయితో మాట్లాడాలి, అడగండి డైరెక్ట్గా. నీవు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు చేస్తావు? ఎంత సమయం చేస్తున్నావు అని అడగండి. అబద్ధం చెప్పొద్దని చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్తారు, అంటే ప్రార్థన అంటే మా అమ్మ మా నాన్న చేస్తారు కనుక అన్నాడు అనుకోండి. అంటే ఏంటి దాని అర్థం? ఈయన రక్షించబడినోడు కాదు. ఆ ప్రార్థన అంటే మా పాస్టర్గా చేత నేను వెళ్ళి చేయించుకుంటాను కనుక అందం కామే, ఆమె రక్షించబడలేదు. చాలామంది ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకని చేయించుకుంటారు? ఇప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను తిన్నానా లేదా? నేను తినండి, నాకు ఒకరు తినిపించాలండి అంటే ఏంటి దాని అర్థం? చేతులు పడిపోని, అది దాని అర్థం. నేను తినండి, నాకు ఒకరు తినిపించాలండి అంటే ఏంటి దాని అర్థం? అంటే నాలో ఏదో తేడా. అలాగే చాలామంది ప్రార్థన చేయరు కానీ చేయించుకుంటారు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మోకరించి వాళ్ళ ముందు శిరస్సు వంచి ప్రార్థన చేయండి అంటారు. మంచిదే, కానీ నీకు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని చిత్తం. ఇక్కడ ఒక సంఘంలో ఒక మంచి లక్షణం ఏంటంటే, మీటింగ్ అయిన తర్వాత ఎవరు వచ్చి ప్రార్థన చేయమని అడగటం లేదు. అది ఒక మంచి లక్షణం. ఎందుకని? ఎవరు అడుగుతారంటే వాళ్ళకి ప్రార్థన చేసుకోవటం రాకపోతే అప్పుడు అడగాలన్నమాట. నాకు ప్రార్థన చేసుకోవటం రాదు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కనుక మీరు నా కోసం ప్రార్థన చేయండి అని. కనుక రక్షించబడిన విశ్వాస ప్రార్థన చేస్తాడు. రక్షించబడిన విశ్వాసలో పోరాటం అనేది ఉంటుంది. ఏమిటో పోరాటం అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు మీరు అని అప్పుడు అంటాడు కింద. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మచేత నడిపించబడతాడు. కనుక తనకి శరీరానికి మధ్యలో ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మన శరీరానికి మధ్య ఒక పోరాటం అనేది, ఫైటింగ్ అనేది మనలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎలాగో చూద్దాం. 7వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 17 నుండి చదువుతున్నాను. రోమ 7వ అధ్యాయం 17 నుండి. కావును ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు, ఎక్కడ ఎన్నో వచ్చును? 18వ వచనం. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించి పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుచున్నది అన్నాడు పౌలు గారు. అంటే రక్షించబడిన విశ్వాసి శరీరంలో మనం ఉన్నాం. మనం ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదండి. ఇక్కడ నిలబడే వాక్యం చెప్తున్నా, నేను 100% పర్ఫెక్ట్ అని ఏమాత్రం కాదు. ఐ ఆమ్ ఏ సేవ్డ్ సిన్నర్. నేను కూడా ఒక రక్షించబడిన ఒక పాపిని. చాలాసార్లు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు పడిపోయాను కూడా రక్షించబడిన తర్వాత. పాపం అంటే మనం ఏదో గొప్ప గొప్ప పాపాలు అనుకుంటాం. అసూయ కూడా పాపమే అన్నాడు వాక్యంలో. అసూయ చాలా భయంకరమైన పాపం. వేషధారణ పాపం. కోపపడటం పాపం అన్నాడు. కోపపడుడు కానీ పాపము చేయవద్దన్నాడు. అంటే కోపంలో 2 రకాలైనటువంటి కోపాలు ఉంటాయండి. పరిశుద్ధ కోపం ఉంటుంది, అపవిత్రమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి భార్యని తిడతాం కదా, ఆ పాపం. మరి అండి, భార్యని తిడతాం, పాపం. కనుక మనం ఈ శరీరంలో ఉన్నాం కనుక కోప తాపాలకు గురవుతూ ఉంటాం. ఏమండి, కామానికి గురవుతూ ఉంటాం.
ఇంకా చాలా చాలా భయంకరమైన పాపాలకి ఇక శరీరం మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఎప్పుడు ఈ శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం జరుగుద్ది. లోపల శరీరం ఏమో పాపం వైపు వెళ్ళమంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమో నీ తోలు తీస్తాను వెనకరా అంటాడు. దీనికి బాగా అర్థం అవ్వాలంటే నేను మీకు ఇలా చెప్తాను. ప్రతి విశ్వాస జీవితంలో 2 కుక్కలు ఉంటాయండి. ప్రతి విశ్వాస జీవితంలో 2 కుక్కలు ఉంటాయి లోపల. ఒకటి నల్ల కుక్క, రెండోది తెల్ల కుక్క. నల్ల కుక్క అంటే ఎవరు? శరీరము. తెల్ల కుక్క అంటే మన ఆత్మ అనుకుందాం. ఈ యొక్క నల్ల కుక్కకి తెల్ల కుక్కకి మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుంది. అయితే ఇక ఎవరు గెలుస్తారో తెలుసా? ఎవరు గెలుస్తారు చెప్తాను. మనం ఎవరిని బాగా మేపితే అదే గెలుస్తుంది. మన శరీరాన్ని బాగా మేపామనుకోండి, శరీర క్రియలు, శరీర ఆలోచనలు, శరీర తలంపులు ఏమండి, మనం వాటి ఏందో మనసు కనుక పెడితే ఆ నల్ల కుక్క బాగా బలిసి ఇక తెల్ల కుక్కనే అణిచివేస్తుంది. అదే మనం తెల్ల కుక్కను బాగా మేపామనుకోండి, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా ఆ యొక్క తెల్ల కుక్క బాగా బలిసి నల్ల కుక్కను అణిచిపెట్టి కాళ్ళ కింద పెట్టి ఉంచుద్ది అనమాట. చాలామంది నల్ల కుక్క బాగా బలిసిపోయింది లోపల. కనుక ఇక నల్ల కుక్క ఏం చేస్తుందంటే ఆ ఆత్మను అణిచివేస్తూ ఉంది. అందుకనే ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఆసక్తి ఉండదు, సహవాసం అంటే ఆసక్తి ఉండదు, కూడికలంటే ఆసక్తి ఉండదు. ఏమండి, కనుక దేవుని కార్యాలంటే ఆసక్తి ఉండదు. ఎందుకనగా మనకు శరీరాన్ని మనం బాగా పెంచుతూ ఉన్నాం, పోషిస్తూ ఉన్నాం. మరొక ఉదాహరణ చెప్తాను. ఏమండి, మరొక ఉదాహరణ చెప్తాను. మా ఇంటి పక్కన ఒక ఆమె ప్రభునైతే తెలుసుకుంది. అయితే ఎక్కువగా కబులు చెప్పుద్ది అనమాట. కబులు చెప్పేవాళ్ళు కావాలి. పోసుకోలు కబుర్లు అంటారు చూసారా, అవి కావాలన్నమాట. అంటే దేనికి పనికిరాని కబుర్లు. ఇక సాయంకాలం అయితే కనుక ఓకే ప్రాణం తహతహలాడిపోద్ది ఆమెకి. ఈ 4 గంటలు అవగానే బయటకు వచ్చి చూసుకుంటుంది. ఆ బయట కూడా 2-3 అమ్మలక్కలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో చూసుకుంటుంది. ఇక వాళ్ళు రాగానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని 4ంటికి మొదలెడితే 7 గంటలకు 7:30 వాళ్ళ ఆయన బయటకు వచ్చి బూతులు తిట్టేదాకా చెప్పుకుంటూనే ఉంటారు కబుర్లు. ఇక చెప్పుకుని 7:30కి 8ంటికి వెళ్ళి ఏదో అప్పుడు వంట చేసి తినేసి అయిపోయింది. నేనంటాను, ఏమ్మా శుక్రవారమో శనివారమో మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, మరి ఏంటి రావేంటంటే, అమ్మో కాలు పోట్లని అంతసేపు కూర్చోలేనండి అంటుంది. అక్కడ ఎలా కూర్చుంటుందంటే బొత్తుల కాళ్ళ మీద కూర్చుంటుందండి. అసలు ఎలా కూర్చుంటుంది అంతసేపు, ఎలా కూర్చుంటుందో నాకు తెలియదు. ఏదైనా ఒక భారతరత్న అవార్డు కూడా వచ్చి ఆమెకి అంతసేపు అలా లేకుండా కూర్చుని కబుర్లు చెప్పినందుకు. ఎందుకు చెప్తున్నానంటే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అన్నాడు వాక్యంలో. శరీరం పరిపాలన చేస్తుంది. శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు కనుక అదేం చేస్తుంటే లోపల ఆత్మను చంపివేస్తూ ఉంది, లేదా ఆత్మను అణిచివేస్తూ ఉంది. ప్రతి విశ్వాసకి లోపల పోరాటం ఉంటుంది. మీలో ఎప్పుడైనా పోరాటం కలిగిందా? ఎప్పుడైనా మీరు తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు, తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుని గద్దింపు మీలో ఉందా? ఒకవేళ మీరు తప్పు చేసిన తర్వాత ఒక హెచ్చరిక గద్దింపు మీలో కలిగిందా? అయ్యో నేను తప్పు చేశానే, పొరపాటుగా మాట్లాడానే అనేటువంటి హెచ్చరిక మీలో కలిగిందా? ఏలోలో ఒకసారి బెగ్గర ఒక ఆమె వచ్చి నా దగ్గర అడిగింది, బాబా అంటుంది. అంటే నేను చూశాను కానీ నా దగ్గర 10 రూపాయలు కానీ ఇంకా చిల్లర కానీ ఏమీ లేదు. ఏదో 100-500 ఉన్నాయి. మరి ఇవ్వలేం కదండి, అసలు ఇది ఆడపిల్లలో ఇంకేమిస్తాం. సరే ఇవ్వలేకరి అన్న, అమ్మ లేవులే అమ్మ, ఈసారి ఇచ్చినప్పుడు ఇస్తాను, ఎక్కడ ఉంటావు కదా, ఈసారి చేంజ్ తీసుకుని ఇస్తాను అని ఆవిడ వెనకాల పడుతుంది. అల్బా అన్నాను గట్టిగా. అన్న తర్వాత నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవుడు నా మనసులో ఒక హెచ్చరికను చేయటం ప్రారంభించాడు. నీవు దేవుని పోలికలో సృష్టించబడిన ఒక వ్యక్తిని నువ్వు చాలా చీప్గా మాట్లాడాను. దేవుని పోలికలో సృష్టించబడిన ఒక వ్యక్తి, మేబీ షీజ్ ఎ బెగ్గర్, అడుక్కుంటుందామె, అయినా నువ్వు చాలా చేదరించుకుని నువ్వు చాలా చీప్గా మాట్లాడా. ఒకవేళ అదే వ్యక్తి కనుక చాలా ఉన్నతమైన స్థితిలో కారులో దిగి నీకు ఇంటికి వస్తే ఏం చేస్తావు? అమ్మగారు
అమ్మగారు రెండమ్మా రెండమ్మా అని చెప్పి ఎర్ర తెవాచి పరచువా? మరి ఆమె ఒక బెగ్గర కనుక నువ్వు ఆమెను ఛేదరించుకున్నావు, మరి నీ ఆత్మీయత ఏమైంది అన్నాడు దేవుడు నన్ను. అటువంటి హెచ్చరిక కలిగినప్పుడు నేను మరలా వెనక్కి వెళ్ళాక నాకు అక్కడ లేదు, క్షమించమందని చెప్పి అడగడానికి వెళ్ళాను. ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఎప్పుడైనా నాకు కోపం వచ్చినప్పుడు నేను నా భార్యను చాలాసార్లు క్షమించమని అడిగాను. ఒక్కోసారి ఆహం మనకు అడ్డొస్తుంది కదా, నేను ఏదో టెన్షన్లో ఉంటాను ఏమండి, కోపం. ఎందుకంటే సాధారణంగా స్త్రీలకి కొంచెం కంగారు. మీరేమనుకోకుండా మీరు ఎక్కువ మంది ఉన్నారమ్మా, మేము తక్కువ మంది ఉన్నాం, మళ్ళీ పాస్టర్ వచ్చి మమ్మల్ని కంగారు మేళం అన్నారని చెప్పి అంటారు. స్త్రీ కొంచెం బలహీన ఘట్టం కనుక ఎక్కువ కొంచెం కంగారుగా ఉంటుంది, అది ఆమెకు తత్వం. ఉదాహరణకి మేమిద్దరం జర్నీ కనుక చేయాలనుకోండి, ఆమె కొంచెం టెన్షన్తో ఉంటుందమ్మో, ఫ్లైట్ వెళ్ళిపోద్దామో, ట్రైన్ వెళ్ళిపోద్దామో, బస్సు వెళ్ళిపోద్దాం, ఎక్కడికి వెళ్తాదిలే మనం వెళ్దామని అంట నేను. ఇక ఆవిడ కొంచెం కంగారు పెడతాను, ఒక్కొస్తే నేను విసుక్కుంటాను, నువ్వు అసలు ఉండిపో, నువ్వు రావద్దు అంటాను. ఆవిడ కొంచెం బాధపడి ఆ లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది. ఇక మనకు టెన్షన్ నిజంగా మానేద్దామని, నిజంగా రాదు. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి, ఫోన్ ఎత్తుకోవద్దు, మళ్ళీ తలుపు కట్టి, సారీ ఏమనుకోకు, ఏదో టెన్షన్ అలా అనేసాను, ఏమనుకోవద్దంటే సారీ చెప్పడం అవసరం, మళ్ళీ బ్యాగ్ చేసుకుని బయటకు వచ్చేద్ది. సారీ చెప్తాం, ఎందుకంటే లోపల దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు నీ యొక్క భార్యతో, లేదా నీ తల్లితో ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమంటే ఒక్కొక్కసారి నా కోపం మీద కుక్కను కూడా కొట్టేసినది మన లోపల బాధ కలుగుద్ది. అయ్యో దాన్ని అనవసరం కొట్టినది మోగజీవని చెప్పి మళ్ళీ చాకోమా దామంటే దగ్గరికి వచ్చేది, అది తోకుప్పుకుంటా, మళ్ళీ దాన్ని సవ చేసి సారీరా ఏమనుకోవద్దు అంటానమాట. అదప్పటి వరకు మళ్ళీ నా దగ్గరికి రాదు. కనుక లోపల మనకు ఒక గద్దింపు, ఒక పోరాటం అనేది నిజంగా జరుగుతూ ఉంటుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, మనం తప్పు చేస్తూ ఉన్నా, లోపల ఆయన మనతో పోరాడుతూ ఉంటాడు. అంతేగాని ఎవరూ లేరు, ఎవరు చూడలేదు, నేను ఏం చేసినా పర్వాలేదు అని కనుక నేను సీక్రెట్గా చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, నేను రక్షించబడిన వాడిని కాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. రక్షించబడినవాడు, మీకు ఊరి పేరు మర్చిపోయాను, జగన్నాథపురంలో ఎలాగూ ఉంటాడో, ఎవ్వరు తెలియని ఒక ఢిల్లీకో బాంబేకో వెళ్ళినా అక్కడ అలాగే ఉంటాడు రక్షించబడిన వాడు కనుక. అయితే రక్షించబడిన విశ్వాసి కాదనుకోండి, ఇక్కడ మాత్రం పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాని వలే ఉంటాడు. కానీ ఏ ఢిల్లీయో బెంగళూరో ఏ బాంబే వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరికి తెలియదు అన్న చోట అక్కడ ఆ రియల్ నేచర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చూపులు మారుతాయి, ఆ చేష్టలు మారుతాయి, ఆ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అలాగ బిహేవియర్ మారుతుంది అంటే కనుక పరీక్ష చేసుకోవాలి మనల్ని. రక్షించబడిన విశ్వాసులో లోపల పాపం విషయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరానికి ఆత్మకు మధ్యలో ఒక పోరాటం అనేది లోపల కలిగి ఉంటాడు. మరి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, మీలో అటువంటి పోరాటం ఉందా? ఆది కాండంలో 4వ అధ్యాయం ఒక ఆయన, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళొద్దు అని టైం లేదు, ఓ ఆదా ఓ సెల్లా ఇద్దరు బయటికి రండి అన్నారు. ఇద్దరు భార్యలు బలే పేర్లు పెట్టుకున్నారు, ఆదా సెల్లా అంట, బాగుంది. ఇద్దరు భార్యలు పెట్టుకుని బయటికి రండి అని షర్ట్ విప్పేసి కండలు చూపించాడు వాళ్ళకే. అంటున్నాడు, నేను ఒక పడుచువాడిని చంపాను అన్నాడు అని చూసుకుని నా కండలు అంటున్నాడు అనమాట. అంటే ఏంటి? అవిశ్వాసి గనక ఒకరిని చంపి కాళ్ళ దగ్గర ఇస్తున్నాడు, చూసావా నా బలం, చూసావా నేను ఎంత గొప్పను అంటున్నాడు. అదే రక్షించబడిన వ్యక్తి కనుక అయితే మోషే ఏం చేశాడు? అలా చేసినందుకు తర్వాత అతను పశ్చాత్తాపపడ్డాడు. అదే రక్షించబడిన విశ్వాసకి అవిశ్వాసకి తేడా. రక్షించబడిన విశ్వాసలో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ లోపల అంతరాత్మలో ఒక పోరాటం అనేది జరుగుద్ది. శరీరానికి ఆత్మకు మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి శరీరమే గెలవచ్చు, కానీ మన ఆత్మానుసారమైతే శరీరం ఓడిపోద్ది, ఆత్మ ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. మరి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీలో పోరాటం ఉందా? మూడవది పశ్చాత్తాపం.
మరి నా వెనక దేవుని సేవకులు ఉన్నారు, వారు రాగానే నేను వారికి సమయం ఇస్తాను. మరి వారు కనుక వస్తే నాకు తెలియచేయండి. మూడవది పశ్చాత్తాపం. చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. చాలండి. ఆయన వచ్చి, ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన వచ్చి లోకమును 16వ అధ్యాయం కదండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఆయన మనలో ఉన్నాడంటే ఆయన మనం ఒప్పిస్తాడు. మంచిదైతే మంచిదని ఒప్పిస్తాడు, నీతి అయితే నీతిని ఒప్పిస్తాడు. మనం చేసింది పాపమైతే పాపపు ఒప్పుకోలు ఆయన మనలో కలిగిస్తాడు. ఆయన మనం ఒప్పింపజేస్తాడు. అందుకని పాపం చేస్తే నేను పాపి అని చెప్పని ఒప్పుకుంటాం. దావీదు పాపం చేశాడు. ఏమంటున్నాడు 51వ కీర్తన అంటే, అయ్యో నేను పాపం చేశాను చెప్పి గుండెలు బాదుకున్నాడు. 51వ కీర్తన చూడండి ఒకసారి. దావీదు పాపం చేసిన తర్వాత అతను తన పాపాన్ని కప్పిపుచ్చుకోలేదు. అయితే ఆ పాపపు ఒప్పుకోలును చాలా చక్కగా వివరించాడు. తను ఎంతగా మదన పడ్డాడు పాపంలో మాట్లాడుతున్నాడు. 51వ కీర్తన 3-4 వచనాలు చదువుతున్నాను. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్దనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడు. రక్షించబడిన విశ్వాసి అసలు పాపం చెయ్యడు అని నేను అంటలేదండి. రక్షించబడిన విశ్వాసి కొన్నిసార్లు పడిపోవచ్చు, జారిపోవచ్చు, కానీ పాపంలో జీవించలేడు. దేవుని ఆత్మ ఒప్పుకోదు తన పాపంలో జీవించడానికి. దావీదు పాపం చేశాడు. ఆ పాపం తర్వాత నాతాను ప్రవక్త వలన గుర్తించి ఇక అంటున్నాడు, అయ్యో నేను పాపం చేశాను, గుండెలు బాదుకున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఏమంటే మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కానీ వాక్యం చెప్తూ ఉన్నాడు, ఏమంటే సువార్త చేస్తూ ఉన్నాడు, కానీ పాపంలో ఉన్నాడు. నేను అతను చాలాసార్లు హెచ్చరించాను. ఇండైరెక్ట్గా మాట్లాడాను, డైరెక్ట్గా మాట్లాడాను. నా దగ్గర ఒప్పుకోవట్లేదు తను చేస్తున్న పాపం, కానీ నాకు తెలుసు తన పాపంలో ఉన్నాడు. మీరు ఏ విషయానైనా మీరు దాయొచ్చు, కానీ దొంగతనాన్ని వ్యభిచారాన్ని ఎవ్వడు దాయలేడు. ఆ రెండు బయటపడతాయి, ఏదో ఒక రోజు బయటపడతాయి. నీ వల్ల కాదు, నువ్వు దాన్ని ఎంత కప్పిపుచ్చాలనుకుంటే అది ఒక రోజు నుండి అంత బాగా బయటకు వస్తుంది అనమాట. ఆ రెండు పాపాలు దాయటం ఎవరి వాళ్ళకి కావు. కనుక నేను అతను హెచ్చరించాను, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు నీ భార్య పట్ల నువ్వు ఆ రోజు నువ్వు ఏమైనా వాగ్దానం చేసావు, ఆమెతో మరణం వరకు నీతోనే ఉంటానన్నావు, కానీ ఇప్పుడేం చేస్తున్నావు? మరణం రాకుండానే, బ్రతికుండగానే, వయసులో ఉండగానే మరొక స్త్రీతో ఉంటుందా. కానీ ఆ వ్యక్తి ఒప్పుకోవట్లేదు ఆ మాటని. అప్పుడు నాకు అనిపించింది, మేబీ అతడు పరిశుద్ధాత్మ దేవుని లోపల కలిగిలేడు, ఉంటే ఆ పని చెయ్యలేడు, పొరపాటు శరీరానుసారంగా జారిపోయిన అందులో ఉండలేడు, బ్రతకలేడు. అసలు అతనికి మనస్సు నెమ్మదిగా ఉండదు. రక్షించబడిన విశ్వాస పాపంలో ఉంటే మనస్సు అసలు ఏమాత్రం నెమ్మదిగా ఉండదండి. అందులోని బయటపడేదాకా ఆ ప్రాణం లోపల గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. రక్షించబడిన విశ్వాసం ఎవరితో పోల్చవచ్చు అంటే గొర్రెతో పోల్చవచ్చు. గొర్రె బురదలో దిగదు, దిగదు అసలు. ఒక్కొక్కసారి జారిపోయి పడిపోతుంది బురదలో. దావీదు కూడా జారి పడ్డాడు. తనేమీ ముందు నిర్ణయించుకోలేదు పాపం చేద్దామని, కానీ కొన్ని పరిస్థితుల్లో కొంచెం జారిపోయి పడ్డాడు. బయటకు వచ్చాడే, రాలేదా? ఒప్పుకున్నాడా లేదా? కానీ అవిశ్వాసి పంది, విశ్వాసి గొర్రె అనుకుంటే అవిశ్వాసి పంది అనుకోవచ్చు.
పంది బురదను చూస్తే ఏమనుకుంటుంది? అబ్బాయి నేను వెళ్ళకూడదు, జారకూడదు, పడకూడదు అనుకుంటుందా? 150 కిలోమీటర్ స్పీడ్తో పరిగెట్టేస్తే దాన్ని చూడంగానే అందులోకి వెళ్ళిపోయి అందులో పడుకుని దొర్లి 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 మీదంతా వేసుకుని బయటికి రావడానికి మనసు లేక, ఇష్టం లేక అందులోనే ఉంటుందన్నమాట. అలాగే మనము నిజంగా రక్షించబడిన వారం కనుక అయితే, దేవుని ఆత్మను కలిగిన వారు కనుక అయితే, మనం ఎప్పుడైనా పాపంలో కనుక జారిపోయామనుకోండి, లోపల పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి హెచ్చరించి ఆయన మన బయటికి నడిపిస్తాడు. అసలు మనకి మనసు స్థిమితంగా ఉండదు ఆ పాపంలో. చాలా మనసు మనకు కొట్టుకుంటూ ఉంటుంది, మనం పోరాడుతూ ఉంటాం. చూడండి, దావీదు మరొక పాపం చేశాడు. అప్పుడు తన స్థితి ఎలాగుందో చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని అంటున్నాడు. ఇశ్రాయేలీలో దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మీరు జనసంఖ్య చేయవద్దన్నాడు. జనసంఖ్య అంటే మా దేశం ఎంత గొప్పది, ఎంతమంది ప్రజలు ఉన్నారు కనుక అటువంటిది మీరు జనసంఖ్య చేయవద్దన్నాడు. దావీదు జనసంఖ్య చేస్తానంటే యోవాబు అడ్డుకుంటాడు. యోవాబు అడ్డుకున్న సైన్యాధిపతి అడ్డుకున్న దావీదు జనసంఖ్య లెక్క కట్టి దేవుని దగ్గర పాపం చేశాడు. మనకు అనుకోవచ్చు అదేమి పెద్ద చిన్న పాపమే కదా, ఏముందిలే. కానీ రక్షించబడిన విశ్వాసి కనుకైతే చిన్న పాపాన్ని కూడా పాపం కిందనే చూస్తాడు. చిన్న పాపమే. ఇప్పుడు అబద్ధమాడటం ఏంటండి? పాపమే. బైబిల్లో మరణకరమైన పాపము కలదు అన్నాడు. అంటే మరణకరం కాని పాపాలు కూడా ఉన్నాయి. కొన్ని పాపాలు చేస్తే వెంటనే మనం చచ్చిపోతాం, అది దాని అర్థం. అందులో వ్యభిచారం, జారత్వం ఒకటి, నరహత్య ఒకటి. ఆ పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరండి, వాళ్ళు త్వరగా వాళ్ళు చనిపోతారు. దానికి వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. మరణకరమైన పాపము కలదు అన్నాడు. కానీ ఇక్కడ దావీదు చేసింది బహుశా మనకు దృష్టిలో చాలా చిన్న తప్పు, చిన్న పాపం. మనం దాని పాపం కూడాను తప్పు. ఏంటండి, జనాలు లెక్క పెట్టవద్దన్నాడు దేవుడు, లెక్క పెట్టాడు. ఎవడి జీవితాన్ని పాడు చేశాడా? ఎవడ కుటుంబాలను పాడు చేశాడా? ఒకరి దగ్గర మోసం చేశాడా? లెక్క పెట్టాడు, లెక్క తేల్చుకున్నాడు, అంతే కదా అంటాం మనం. కానీ దావీదు మనసు ఎలాగుందంటే అక్కడ జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకుంది అన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడి లక్షణం అది. దేవుని ఆత్మ కలిగిన వాడు చిన్న తప్పు చేసిన, చిన్న పాపం చేసిన, చిన్న బలహీనతలో చిక్కుకున్న ఆ మనసు పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకునేంత వరకు కూడా ఆ మనసు అసలు ఊరుకోదని కొట్టుకుంటూ ఉంటుంది. లోపల ఒక భయంకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక సహోదరునితో మాట్లాడితే, ఏంటి బ్రదర్ అలాగున్నావు అన్నాను. ఏంటి బ్రదర్ అలాగున్నావు, డల్లగా ఉన్నావు ఏంటంటే ఆయన అన్నాడు, అన్న నేను చిన్న పాపం చేశానన్నా, నేను నా మనసు చెప్తున్న నేను ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పాను, అక్కడ అసలు అబద్ధం చెప్పకూడదు కానీ ఏమో అక్కడ అబద్ధం చెప్పేశానన్నా, అసలు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అంటున్నాడు. చాలా మదన పడిపోతున్నాడు. అది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఒప్పిస్తున్నాడు. నువ్వు పాపం చేసావని దేవుడు ఒప్పిస్తున్నాడు. అందుకని అంటాడు, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం కూడా చదివి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మన పాపాలు ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకసారి ఒక బ్రదర్ నా దగ్గరికి చిన్న ఒక కౌన్సిలింగ్ వచ్చాడు. అదేమిటంటే అతను అన్నాడు, అన్నా నేను పెళ్ళి కాకముందు ఒక అమ్మాయి నేను ప్రేమించాను, మరి ఇప్పుడు అది నా భార్యకి చెప్పాలా వద్దా అంటున్నాడు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేకపోయాను, మరి ఇప్పుడు ఆ సంగతి నా భార్యకి చెప్పాలా వద్దా, మరి చెప్పకపోతే నేను పాపం చేసిన వాడు అవుతాను కదా అంటే,
నేను ఒకటే అన్నాను, తమ్ముడు, నీవు ఆ విషయంలో పాపం చేస్తున్నట్లు నీ మనసు కనుక దేవుడిని కనుక గద్దిస్తూ ఉంటుంటే అది దేవుని దగ్గర ఒప్పుకో. అది నీ భార్య దగ్గర వద్దు. ఎందుకంటే కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పకుండా ఉంటాయి. నువ్వు కనుక పొరపాటు కనుక లేదా ఏదో అన్నట్టుగా నువ్వు కనుక చెప్పావనుకో, ఆ పూర్వకథలని చెప్పుకుంటా కనుక మళ్ళీ వచ్చావనుకో, మళ్ళీ మనసు పెద్దలు వస్తాయి, ఆమె మనసు గాయమవుతుంది. నువ్వు తప్పు చేసావా, నువ్వేమైనా పాపం చేసావా, ప్రభు దగ్గర ఒప్పుకో, ఆమె దగ్గర ఒప్పుకో. నీ ఎడల నేను తప్పు చేశాను, పాపం చేశానని. కనుక ఇక్కడ అన్నాడు, మీరు పాపము చేస్తే మనకు ఒక ఉత్తరవాదం ఉన్నాడు, ఆయన దగ్గర మీరు ఒప్పుకోవాలి అన్నాడు. అలాగ ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది కనుక అవిశ్వాసి కనుక పాపం చేసిననుకోండి ఒప్పుకోడు, అబ్బాయి అస్సలు ఒప్పుకోడు, పాపాన్ని కప్పుపుచ్చుకుంటాడు, నేను చేయలేదు అంటాడు. దావీదు అంటున్నాడు, నేను పాపం చేశాను అంటున్నాడు. అదే కనుక రక్షించబడలేదు అనుకోండి, సౌలు ఏమంటున్నాడు అంటే, అయ్యా నువ్వు ఎందుకు తెచ్చావు ఆ యొక్క గొడ్లు అవన్నీ అంటే అంటున్నాడు, నేను దేవునికి దహన బలి ఇవ్వడానికి అంటున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? తన కోసం తెచ్చుకున్నాడు. అబద్ధం ఆడాడు, తన పాపను ఒప్పుకోలేదు, అక్కడే తను నష్టపోయాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు పాపం చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాడు. అవసరమైతే సంఘం ముందు ఒప్పుకుంటాడు, ఒప్పుకోసి వస్తే వ్యక్తిగతంగా ఒప్పుకుంటాడు, దేవుని ముందు ఒప్పుకుంటాడు, ఎవరి ముందైనా ఒప్పుకోసి వస్తే ఒప్పుకుంటాడు కూడా. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలును కలిగి చేస్తూ ఉంటాడు. నేను మీకు 3 మాటలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాళ్ళలో పోరాటం ఉంటుంది, అతనిలో పశ్చాత్తాపం ఉంటుంది. ఈ 3 మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మిగతా 7 మాటలో ఏం చేద్దాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మన పరిస్థితులు బాగుండి మనం అందరం కనుక కలుసుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వాటిని మీకు తెలియచేస్తాను. అయితే నేను మీకు చిన్న అవుట్లైన్ ఇచ్చేస్తాను, చదివేస్తాను, మీరు వాటిని రాసుకునే వారు కొంతమంది ఉన్నారు, రాసుకోవచ్చు. 4వ మాట ఏమిటంటే, దేవుని ఆత్మను కలిగిన వాడు లోపల ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. నేను దేవుని బిడ్డను అనేటువంటి అంతరాత్మ సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. సో మీద ఇలాగ రాసుకోవచ్చు, అంతరాత్మ యొక్క సాక్ష్యము. అంతరాత్మ యొక్క సాక్ష్యము అంటే దేవుని ఆత్మను కలిగిన వాడు లోపల నేను దేవుని బిడ్డను విశ్వాసనని తనకు ఎవ్వరు చెప్పవలసిన పని లేదు. అతని లోపల ఒక సాక్ష్యం ఉంటుంది అతనిలో. దానికి మీరు వాక్యం రాసుకోండి. రోమ 8వ అధ్యాయం 16వ వచనం. రోమ 8:16. 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం. 1 యోహాను 3:24. 1 యోహాను 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ మాట, దేవుని ఆత్మ కలిగిన వాడు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వాక్యం తనకు చాలా రుచికరంగా ఉంటుంది, ఆ వాక్యాన్ని ప్రేమించగలుగుతాడు. దేవుడు తనకు వాక్యాన్ని బోధిస్తాడు, దేవుడు తనకు వాక్యాన్ని నేర్పిస్తాడు. రాసుకోండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను 16:13. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను 14:26. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. యోహాను 8:47. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 19 నుండి 14 వచనాలు. మళ్ళా చదువుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. యోహాను పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. 6వ మాట, దేవుని ఆత్మ కలిగిన వాడు పరలోకంపై నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు పరలోకంపై నిరీక్షణ కలిగి ఉంటాడు. పరలోకంపై నిరీక్షణ అని షార్ట్గా పెట్టుకోవచ్చు. పరలోకంపై నిరీక్షణ. రోమ 8వ అధ్యాయం 23వ వచనం. రోమ 8:23. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. గలతీ 5వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు. మళ్ళా చదువుతున్నాను.
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం కూడా రాసుకోండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు ఎన్ని మాటలైనాయండి? 6 అయినాయి. 7వ మాట, దేవుని ఆత్మ కలిగిన వాడు క్రమముగా నడుచుకుంటాడు. తన జీవితం చాలా క్రమంగా ఉంటుంది, అల్లరి చిల్లరగా ఉండదు. దేవుని ఆత్మ కలిగిన వాడు క్రమంగా ఉంటాడు, క్రమంగా నడుచుకుంటాడు. గలతీ 5వ అధ్యాయం 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు అతని మాట విధానం, అతని యొక్క ప్రవర్తన, తను కూర్చోవటం లేవటం, ఏమండి, తన యొక్క సహవాసము స్నేహితులతో అంతే కూడా చాలా క్రమం కలిగిన వాడే ఉంటాడు, అక్రమంగా ఉండడు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక అయితే. సో ఇప్పటికి మనం 7 మాటలు మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ 7 లక్షణాలు మనలో కనిపిస్తాయి, ఎంతో కొంత మనలో కనిపిస్తాయి. దేవుని ఆత్మ కనుక మనం కనుక కలిగి ఉంటే మనలో క్రమం లేదు, పరలోకంపై నిరీక్షణ లేదు, గురి లేదు, అసలు వాక్యం పట్ల ఆసక్తి లేదు, ప్రార్థన లేదు, పోరాటం లేదు, అసలు సాక్ష్యం అంతకన్నా లేదు. లోపల మన దేవుని బిడ్డల సాక్ష్యం ఏం లేదు. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంటే ఏంటి దాని అర్థం? మనం రక్షించబడిన వారము కాము, అది మాత్రం నిశ్చయం. దేవుని ఆత్మ కలిగిన వారము కాము. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇకంతే, ఇక దానికి మరొక మాట చేర్చడానికి లేదు, తీసివేయడానికి లేదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటితో నేను నా వర్తమానాన్ని లేదా దేవుడు ఇచ్చినటువంటి తలంపులను ముగిస్తూ ఉన్నాను. చివరిగా నీ ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకసారి ఇంటికి వెళ్ళి నువ్వు రాసుకున్న వాక్యాలు పరిశీలన చేయి, నీ జీవితాన్ని పరీక్షించుకో. నీవు ఆ రీతిగా ఉన్నావా? దేవుని ఆత్మ కలిగిన స్థితిలో ఆ లక్షణాలు నీలో కనిపిస్తున్నావా లేవా? ఆ పరీక్ష చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పటికే మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఆ లక్షణాలు నీలో ఉన్నవో లేదో ఇప్పటికే నీకు చాలా వరకు అర్థమైపోయి ఉంది. ఒకవేళ కనుక ఆ లక్షణాలు కనుక కనిపించకపోతే ఈ మీటింగ్స్లోనే పశ్చాత్తాపం చెందు, ప్రభు పాదాలు పట్టుకో మారుమనసు పొంది వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను కలిగిన వాడు అయితే కనుక రక్షించబడిన స్థితిలో ఉంటా. చిన్న ప్రార్థన చేస్తాను, శిరస్సు వంచండి. ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు. ఈ పరిచర్యలో తండ్రి నువ్వు నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు మీకు వందనాలు. ఎవరైనా నీ ఆత్మ లేకుండా, నీ ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా ఒకవేళ ఉన్నారేమో, క్రీస్తు ఆత్మ లేని వాడైన వాడు కాడు కనుక ప్రభువా, మేము విశ్వసించినప్పుడు నీ ఆత్మను మేము పొందుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఇంకా రక్షించబడిన భ్రమలో కనుక ఉంటే వారి ఇక వాక్యం చేత పట్టబడి, వెనకాల మీ సేవకులు మాట్లాడుచుండగా వాక్యం వలన పట్టబడి రక్షించబడే స్థితిలోకి నడిపించండి. నాకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ఇజ్రాయేల్ రాజు గారిని, వారి సతీమణి గారిని, వారి తల్లి గారు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు తండ్రి, నీ రాకడ ఆలస్యమైతే మా జీవిత పర్యంతం వరకు, అలాగే నాయన మరి సుధీర్ లాల్ బాబు గారు బోధించేవారుగా, నడిపించేవారుగా, సాక్షులుగా మా జీవిత పర్యంతం వరకు కొనసాగుచు నిన్ను మహింపరిచే కృప ప్రత్యేకంగా ఇక సంఘానికి సేవకులమైన మాకందరికీ కూడా అనుగ్రహించమని మెట్టుగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపణ చేస్తూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో వాక్యం అందించినటువంటి జయప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపునండి.